ది ఐడియా ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్. ఏదైతే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయో వాటిని ఏ దేశం యొక్క రాజ్యాంగం నుంచి తీసుకొనబడింది అని అడుగుతున్నారు. ఒకసారి మనం ఆప్షన్స్ కనుక చూసినట్టయితే యూకే, యుఎస్ఏ, కెనడా, ఐర్లాండ్, ఈ 4 కాన్స్టిట్యూషన్ నుంచి ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోనబడింది అని అడుగుతున్నారు. ఒకసారి మనము ఆప్షన్ బిలో ఉన్నటువంటి యుఎస్ఏని కనుక చూసినట్టయితే ఈ యొక్క యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనము ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనే ఒక ఆలోచనని తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. ఒకసారి మనము మిగతా ఆప్షన్స్ కనుక చూసినట్టయితే యూకే కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాము? పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ ది గవర్నమెంట్, సింగిల్ సిటిజన్షిప్. ఈ యొక్క 2 ఆలోచనలు కూడా ఈ యొక్క యూకే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. కమింగ్ టు ది కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాము అంటే ఏదైతే స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి ఆలోచనని మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. మరియు అపాయింట్మెంట్స్ ఆఫ్ స్టేట్ గవర్నర్ అనేటువంటి ఆలోచనని కూడా కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాము అంటే డిపిఎస్సిస్ మరియు మెథడ్ ఆఫ్ ఏదైతే రాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉంటుందో ఆ యొక్క రాష్ట్రపతి ఎన్నికను విధానం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈ యొక్క ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఏదైతే మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేటువంటి సిస్టమ్ని కూడా ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బిలో ఉన్నటువంటి యుఎస్ఏ. యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి ఆలోచనని మనము యొక్క యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది.